రాజులను సంహారము చేసి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇచ్చాడు అని వాక్యంలో చెప్పబడింది. మీరు జాగ్రత్తగా మాటలు చూస్తే, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్నప్పుడు షాలేము రాజును సర్వోన్నతుడు దేవుని యాజకుని మెల్కీసెదకు అబ్రామును ఎదుర్కొని అతనికి రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. దీని ద్వారా ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక జయ జీవితము కలిగిన వారికి ఇది అనుగ్రహించబడుతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము ఓడిపోలేదు, జయ జీవితం ఉన్నాడు, రాజులను సంహరించాడు. నీ జీవితంలో కూడా నీతో పోరాడే ఎదురాడే నీ స్వాస్థ్యం ఎత్తుకొని పోయే నీ వారిని కబలించే దుష్టునిపై నీకు ఒక జయం వచ్చినప్పుడు, జయ జీవితమునకు బహుమానముగా ఘనతగా అనుగ్రహించబడి ఆశీర్వాదం వేరే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. జయ జీవితం లేకుండా అలవాటైపోయిన బలహీనతలు పడిపోయి అదే లోపం, అదే పాపం, అదే వ్యసనం, అదే వీక్నెస్ లో పడి చెడి ఆదివారం వచ్చేపాటికి జై దాపకూడదు. జయ జీవితం కావాలి. నేను బలహీనపరిచే ఆశల, కోరికల, వ్యక్తుల, పద్ధతుల, విధానాల హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారం రక్తము కారునంతగా వాటితో పోరాడి జయమును పొందాలి.